నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మహా న్యూస్ పై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకుని ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ మీడియా కార్యాలయంపై దాడికి పాల్పడటం హేయమైన చర్యని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలకు, మీడియాకు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉందని చెప్పారు. మరోసారి ఈ విధంగా ఏ మీడియాపై దాడి చేసినా సహించేది లేదని హెచ్చరించారు. పత్రికలకు పత్రికా స్వేచ్ఛ ఉంది. పత్రికలలో మీ వార్తలు తప్పుగా ఉన్నప్పుడు తప్పుగా రాస్తారు, మంచిగా ఉన్నప్పుడు మంచిగా రాస్తారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అన్ని ఛానళ్ళు, ఇంచుమించు అన్ని ఛానళ్ళు కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలియజేసి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితులలో మనం చూసినాం. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ప్రోగ్రాంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉంటే కనీసం 5 నిమిషాలు కూడా రిలే వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క ఛానల్కు ఒక ఆఫీసర్ను పెట్టి మానిటరింగ్ చేసి ఎక్కడ కూడా ప్రతిపక్షాల వార్తలు రాకుండా చేసిన చరిత్ర కూడా మీకే ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు కేటీఆర్ రంకెలేస్తున్నాడు. నిన్న పేపర్లో చూస్తే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మేము అటనే దాడులు చేస్తాం, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊకునేదే లేదని చెప్పి మాట్లాడే పరిస్థితి. ముఖ్యంగా భాష కూడా అనైతికంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని కూడా చూడకుండా ఈరోజు మరి చూసినట్టయితే సిగ్గు లేదట రేవంత్ రెడ్డి గారికి. లేఖి పనులు చేస్తున్నారట, ఇతర నాయకుల మీద కేసులు పెడుతున్నారట, హామీలు ఇచ్చి ఫేటు ఫిరాయించిండని చెప్పి, కర్రు కాల్చి వాత పెట్టిండని చెప్పి ప్రజలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డిని గ్రామాలలో ఎంతలా తిడుతున్నారంటే ఏ ముఖ్యమంత్రిని కూడా తిట్టలేదట. చివరికి బకెట్ నీళ్ళల్లో మునిగి చచ్చిపోవాలని చెప్పి ఇవాళ మాట్లాడే పరిస్థితి. అయ్యా కేటీఆర్, నీకు సిగ్గుందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మీ అయ్యకు సిగ్గుందా? ఇలా మీ బావకు సిగ్గుందా? మీ చెల్లెకు సిగ్గుందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. లిక్కర్ స్కామ్లో అడ్డంగా పట్టుబడి తీహార్ జైల్లో ఉండొచ్చిన నీ చెల్లెని చూసి నువ్వు సిగ్గుపడి నీళ్లు లేని బాయిల దూకి చచ్చిపోవాలని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రజలు తిడుతున్నారని చెప్పి ఒక అవివేకంగా మాట్లాడుతున్న పరిస్థితి. అయ్యా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి 8.5 లక్షల అప్పులు చేసి ఆనాడు గతి లేని మీకు ఒక రోజులలో కారు ఫైనాన్స్ కట్టకపోతే కారు గుంజుకపోయిన చరిత్ర నీ కుటుంబానికి ఉంటే ఈరోజు 100,000 ఎకరాల ఫామ్ హౌజులు, టీవీ ఛానళ్ళు, మీడియా బంగ్లాలు ఎన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మీ అందరూ కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇలా కాళేశ్వరం కమిషన్ కూడా 1 నెలలో రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, ఇవన్నీ కూడా అవకతవకలు బయటకు వచ్చి ఈరోజు మీరందరూ కూడా జైలుకు పోయే పరిస్థితి. బిడ్డ కేటీఆర్ ఈరోజు హెచ్చరిస్తున్నాం, జగదీశ్వర్ రెడ్డి నేను హెచ్చరిస్తున్నాం. మీరు ఈరోజు అధికారం కోల్పోయి డబ్బు సంపాదన లేకుండా ఒక ఆవేదనతోటి, ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడుతున్నారు. మీరు అవాకులు చవాకులు కనుక ఇదే రకంగా పేలితే బట్టలు ఊడబీకి కొడతామని కూడా
ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీడియా మీద మీరు కనుక చర్యలు చేపట్టి మీడియా మీద దాడులు చేస్తే దాడులు జరిగిన గంట లోపులల్లా మీ టీ న్యూస్ మీద దాడి మా కార్యకర్తలు చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి చేతలు చేసి పిచ్చి పిచ్చిగా మీడియా మీద దాడులు చేస్తా అంటే తోలు వలుస్తాం బిడ్డ నీ సంగతి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ అంటే భారతదేశంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. తెలంగాణకి ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాదు ఒక మన సిటీగా ఈరోజు రూపొందుతుంది. దీనిని ఈరోజు రూపుమాపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని బట్టలు ఓడబీకి కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రజలలో మీరు మంచి పనులు చేయండి. మేమేదైనా తప్పులు చేస్తే మాకు చెప్పండి. అంతేగాని ఇలాంటి లుచ్చా పనులు లుచ్చా చెకలు చేస్తే మీ సంగతి మీ అంతు కూడా తెలుస్తాం. మీకు దమ్ముంటే రేపు లోకల్ బాడీ ఎన్నికలలో రండి. లోకల్ బాడీ ఎన్నికలలో మరొకసారి కర్రు కాల్చి మీ ముడ్డికి వాత పెట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎన్నికల హామీలే కాకుండా ఈరోజు అన్ని హామీలు తీర్చి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా చేసే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.